ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్‌గా రావట్లేదు ఎంత ట్రై చేసినా అంటే ఇప్పుడు ముందు పార్ట్ ఎక్కువొస్తుంది. చాలా మందికి అదే వస్తది. ముందు పార్ట్ ఎక్కువొచ్చేస్తది బ్యాక్ పార్ట్ కంటే అని చెప్తారు అడుగుతుంటారు. నడుము దగ్గర కరెక్ట్‌గా పెట్టిరనుకోండి హ్యాండ్ దగ్గర కరెక్ట్ రాదు. పైకి కిందకొస్తది. ఒకవేళ హ్యాండ్ దగ్గర గనుక కరెక్ట్‌గా పెట్టేసుకుంటే నడుము దగ్గర కిందికి పైకొస్తది. ప్లస్ సింబల్ కరెక్ట్‌గా రాదు. ఎక్కువ మంది ఇచ్చే జాకెట్‌లలో ఇట్లా ఉంటదండి. అంటే జాకెట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గానే ఉంటది. కానీ ఉక్సుల పట్టి, కాజా పట్టి మధ్యలో ఇట్లా ఒక చిన్న బెస్తడి గ్యాప్ అనేది ఉంటది. ఇలా గ్యాప్ రాకుండా మనం కుట్టే జాకెట్‌లో ఇప్పుడు నడుము లూజు కరెక్ట్‌గానే ఉంది. చంక లూజు కరెక్ట్‌గానే ఉంది. హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్‌గానే ఉంది. ఇప్పుడు కొలత జాకెట్ ప్రకారంగా చూసుకున్నప్పుడు. కానీ కొలత జాకెట్‌లో ఉక్సుల పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది ఉంది కదా! ఆ గ్యాప్ రాకుండా మనం అడ్జస్ట్‌మెంట్ అనేది చేస్తాం. ఈ అడ్జస్ట్‌మెంట్ ఏ విధంగా చేస్తాము అంటే కటింగ్‌లో మనం అడ్జస్ట్‌మెంట్ చేస్తాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చెక్ చేసుకొని పెట్టేసుకుంటాం. సో, ఇలా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఎలాంటి టిప్స్ తీసుకోవాలో ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం బ్లౌజ్ సైడ్ జాయింట్ చేయాలి అన్నప్పుడు కరెక్ట్‌గా ఇలా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని నడుము దగ్గర నుంచి హ్యాండ్ వైపునకి మనం సైడ్ జాయింట్ అనేది చేయాలి. చాలామంది బ్లౌజ్‌లో ఇలా హ్యాండ్ దగ్గర నుంచి కిందికి చేస్తారు. నడుము దగ్గర నుంచి హ్యాండ్ వరకి రావాలి. అయితే ఇప్పుడు కొలత జాకెట్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా నడుము లూజు, చంక లూజు, హ్యాండ్ లూజ్ ఇవన్నీ గూడా పర్ఫెక్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. దీనికోసం ఏం చేస్తారంటే ఈ నడుము దగ్గర కరెక్ట్‌గా పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఫస్ట్ ఒక కుట్టయితే వేసేసుకోండి. ఫస్ట్ నడుము దగ్గర టైట్‌గా ఒక 1 ఇంచ్ వచ్చేలాగా రబ్ చేసుకున్నారు గదా! ఈ చంక భాగాలు 2 ఈక్వల్‌గా వచ్చేలాగా ఇక్కడి వరకి మళ్ళీ 1 ఇంచ్ వచ్చేలాగా పట్టుకొని ఇక్కడ ఒక కుట్టు ఇక్కడి వరకు వేసేసుకోండి. తర్వాత హ్యాండ్ లూజులు గూడా ఇదిగోండి ఇలా కరెక్ట్‌గా ఈ విధంగా 2 చివర్లు సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ గూడా సేమ్ 1 ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి ఇలా ఒక కుట్టు చివర్న రబ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక వైపున కూడా సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. 1 ఇంచ్ వచ్చేలాగా సైడ్ జాయింట్ చేసుకొని మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ చేస్తాం. అడ్జస్ట్‌మెంట్‌లో మనకి మొత్తం కరెక్ట్‌గా ఆది జాకెట్‌లో ఏవైతే లూజులు ఉన్నాయో అదే లూజులు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. 1 ఇంచ్ వచ్చేలాగా పెట్టుకోండి. 3/4 ఇంచు, హాఫ్ ఇంచు మీ ఇష్టం. ఎంతో కొంత ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. నేను 1 ఇంచ్ పెడుతున్నా. మీరు ఒక హాఫ్ ఇంచు, 3/4 ఇంచు ఇట్లా వచ్చేలాగా పెట్టుకోండి. ఈ 1 ఇంచ్ కూడా నాకు అందాజ తెలుసు కాబట్టి నేను ఎగ్జాక్ట్‌గా పెట్టేస్తున్నానండి. మీకు అట్లా తెలవకపోతే టేప్ పెట్టుకొనైనా సరే మీరు మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకోండి. హ్యాండ్ లూజ్ దగ్గర వరకు 1 ఇంచ్‌తో కుట్టు వేసి రబ్ చేసుకోండి ఈ విధంగా. ఇలా రబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ జాకెట్‌లో ఫస్ట్ నడుము లూజు, చంక లూజు, హ్యాండ్ లూజు 3 కూడా ఫస్ట్ కొలత జాకెట్ ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొలత జాకెట్ తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకుందాం. ఒక మార్కర్ తీసి దగ్గర పెట్టేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఇప్పుడు ఈ జాకెట్ ప్రకారం పెట్టుకుందాం. మనకు టేప్ యూజ్ చేయకుండా చూపిస్తున్నా మీకు. నడుము దగ్గర కావాల్సి ఉంటే యూజ్ చేస్తాం టేపు. ఇదిగోండి ఇట్లా కరెక్ట్‌గా ఈ లూజ్ అనేది పెట్టేసుకొని స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేయండి ఈ విధంగా. ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్‌గా వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మార్కింగ్ చేసేసుకుందాం ఇట్లా. అయితే మీరు కొద్దిగా ఒక పాయింట్ అంతా దూరమే పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కొలత జాకెట్ ఆల్రెడీ వేసుకున్న జాకెట్ వాష్ చేసి అంతా షింక్ అయిపోయింది ఇది. ఇప్పుడు మనం కుట్టింది కొత్తది. ఇది షింక్ అవుతది. ఖచ్చితంగా ఒక పాయింట్ అంతా షింక్ అవుతది కాబట్టి లూజ్ కంటే కూడా కొద్దిగంతా ఒక పాయింట్ అంతా ఎక్కువ పెట్టేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర. తర్వాత ఈ చంక లూజ్ దగ్గర కూడా ఇదిగోండి ఇట్లా. ఇది రివర్స్ తీసి కూడా పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను. రివర్స్ తీసి చూపిస్తాను మీకు. ఇలా రివర్స్ తీసేసుకొని ఫస్ట్ ఇప్పుడు టేప్ పెట్టుకొని ఒకసారి రౌండ్ కొలుచుదాం. ఎక్కడి వరకి మనకి ఇదిగోండి కుట్టు ఎక్కడి వరకు ఉంది చంక దగ్గర ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. ఇదిగోండి ఇక్కడ వరకే మనకు కుట్టు ఉంది కదా. టేప్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ జాయింట్ దగ్గర నుంచి ఖర్చు వదిలిపెట్టి ఖర్చు కొలవట్లేదు నేను. ఖర్చు లేకుండా చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు మనకు 9 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు ఇదే 9 ఇంచులను ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ కూడా ఖర్చు లేకుండా చెక్ చేసుకోవాలి ఇట్లా. ఈ ఖర్చు హాఫ్ ఇంచు పెట్టినాం కదా, హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి 9 ఇంచుల వరకు పెట్టుకోండి. ఇప్పుడు 9 ఇంచుల వరకు మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకు ఈ ఘాటు పెట్టినాం కదండి, ఘాటు వరకు వస్తుంది. సేమ్ ఇది ఈ విధంగా చంక దగ్గర పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఘాటు వరకు వస్తుంది ఇలా. ఇప్పుడు నడుము లూజు చెక్ చేయాలి. నడుము లూజు చెక్ చేయడం కోసం ఫస్ట్ ఈ జాకెట్లో ఇక్కడ హుక్స్ల పట్టి ఉంటుంది కదా, హుక్స్ల పట్టి దగ్గర నుంచి ఈక్వల్గా పెట్టుకోండి దీన్ని. ఈ జాకెట్ కొలత జాకెట్ 2 కూడా హుక్స్ల పట్టి దగ్గర సేమ్ సమానంగా వచ్చేలాగా పట్టుకొని ఇప్పుడు ఈ విధంగా చెక్ చేయండి. ఇదిగోండి ఇట్లా. ఏ జాకెట్ ఏది కూడా లూజ్ ఉంచొద్దు, టైట్ ఉంచొద్దు. 2 ఈక్వల్గా వచ్చేలాగా గట్టిగా పట్టేసుకుంటూ చెక్ చేసుకోవాలి. నిదానంగా అయినా సరే చెక్ చేసుకోండి.
అయితే మనకి ఒక పాయింటు, ఒక పావించు అట్లా తేడా వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. ఒక ఎక్స్‌ట్రా కాజా పెట్టేసి ఇయ్యొచ్చు, మనకి ఇబ్బంది ఉండదు. కాకపోతే చెక్ చేసేటప్పుడు మాత్రం లూజ్ లేకుండా 2 ఈక్వల్‌గా చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా. టేప్‌తో కూడా పెట్టుకోవచ్చండి. టేప్‌తో చెక్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. మీకు టేప్ లేకుండా జాకెట్‌తోనే చూపిస్తున్నా. ఆది జాకెట్ ప్రకారంగానే చూపిస్తున్నా. ఇట్లా ఈక్వల్‌గా పట్టేసుకోండి నడుము దగ్గర. ఇక్కడ వరకు వచ్చింది ఇది కూడా. ఇప్పుడు కాజాపట్టి లెక్కలోకి తీసుకోం మనం. ఇప్పుడు నేను ఎందుకు తీసుకోవద్దు అనేది కూడా చెప్తాను. ఈ కొలత జాకెట్‌లో కాజాపట్టి ఎంతుంది ఇక్కడ? ఇదిగోండి 35 ఇంచ్ ఉంది. కొలత జాకెట్‌లో కాజాపట్టి 35 ఇంచ్ ఉంది. మనం కుట్టిన దాంట్లో కాజాపట్టి 1 గీత ఎక్స్ట్రా ఉంది. సో, కాజాపట్టీలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెంగ్త్‌లో వేస్తారు కాబట్టి ఇది లెక్కలోకి తీసుకోవద్దు. ఇక్కడ వరకు మాత్రమే చూసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇక్కడ ఎంతుంది? ఇక్కడ వరకు ఉంది. ఇలా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత దూరం ఉంది? ఎంత మెజర్‌మెంట్ తేడా ఉంది? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి. ఇదొచ్చి మనకు కాజాపట్టి స్టార్టింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్‌మెంట్ ఎంతుందో చూసుకోవాలి. దాదాపు 1 ఇంచ్ ఉంది ఇక్కడ. ఇదిగోండి ఎగ్జాక్ట్‌గా 1 ఇంచ్ ఉంది. ఇప్పుడు ఈ 1 ఇంచ్‌ని మనం డివైడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 1 ఇంచ్‌ని ఎన్ని విధాలుగా డివైడ్ చేసుకోవాలి? మనకి ఇక్కడ 4 లేయర్స్ ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు 2 లేయర్స్. అదే విధంగా ఇటు వైపున కూడా మొత్తం 2 లేయర్స్. అంటే మొత్తం 4 లేయర్స్ కదా! 1 ఇంచ్‌ని 4వ భాగం చేసుకోవాలి. కరెక్ట్ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అంటే ఎంత అవుతుంది మనకు? పావించు అవుతుంది 4వ భాగం దగ్గర. ఇదిగోండి ఇట్లా. అంటే ఇప్పుడు ఇక్కడ పావించు, ఇక్కడ పావించు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ హాఫ్ ఇంచ్ వెళ్ళిపోయింది. మళ్ళీ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇటువైపున ఒక పావించు, ఇటువైపున ఒక పావించు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ వెళ్ళిపోయింది. మనకి ఎక్స్ట్రా ఎంత వచ్చింది? ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ వచ్చింది. ఆది జాకెట్ కంటే కుట్టిన జాకెట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా! ఇప్పుడు ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ హాఫ్ ఇంచ్, అక్కడ హాఫ్ ఇంచ్ డివైడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ వేస్తానండి. మీరు స్కేల్ పెట్టేసుకొని సరే కుట్టు వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఏదైతే ఉందో మార్కింగ్ దగ్గర ఇలా రబ్ చేసుకొని, మనకిప్పుడు చంక దగ్గర ఏదైతే మనకు మార్కింగ్ వచ్చిందో జాకెట్ ప్రకారంగా చంక రౌండ్ ఇక్కడ వరకు కుట్టు వేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఇట్లా డైరెక్ట్ వేసేస్తా, స్ట్రెయిట్‌గా వేసేస్తా. మీకు స్ట్రెయిట్‌గా రాదేమో అనుకుంటే మీరు అది స్కేల్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇదిగోండి కింద కూడా ప్లస్ సింబల్ మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. ఎందుకు? మనకు బాడీ పార్ట్‌లో హ్యాండ్ పీస్‌లో అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకున్నాం కాబట్టి కరెక్ట్‌గా వచ్చేస్తుంది ఇలా. ఆ చివరను కూడా రబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు 2 కుట్లు అయినాయి కదా! ఫస్ట్ ఒకటి 1 ఇంచ్‌తోని వేసుకున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా నడుము లూజు, చంక లూజు, హ్యాండ్ లూజు చూసుకొని ఒక కుట్టు వేసినాం. ఇప్పుడు ఇంకొకటి వెయ్యండి మొత్తం చివరని ఇక్కడ. ఒక 3 ఉండాలన్నమాట జాకెట్‌లో కుట్లు. ఒకటి విప్పినా 2 ఉంటాయి. అంటే కొంచెం లావు అయినరనుకోండి, కొద్దిగంత లావు అయితే ఒక కుట్టు విప్పుతారు కదా! మనకి 2 ఉంటాయి ఇంకా. అందుకని 3 అయితే ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు ఇటువైపున వేసుకున్నాం కదా! సేమ్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకుందాం. అయితే ఇక్కడ చూడండి దీంట్లో కూడా మనం ఘాటు పెట్టినాం. ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇంకా హ్యాండ్ లూజ్ ఒకటి మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ కుట్టు వేసినాం కదా! దీన్ని పెట్టి చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ లూజ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇక్కడ వరకు వస్తుంది. ఇలా ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు కుట్టు వేసేసుకుంటాం. ఈ స్టార్టింగ్‌లో రబ్ చేయండి ఈ విధంగా. ఈ మార్కింగ్ చేసుకున్నంత వరకు పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ ఇలా. ఇప్పుడు మనకి సేమ్ అటువైపున కూడా ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇక్కడ పక్కన. సో మనకి 3 ఉంటాయి. ఎక్కువ వేయొద్దు, మళ్ళీ 3 వేయాలి. అయితే ఇక్కడ చూడండి నేను 1½ ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టినా. మీరు ఏం చేస్తారంటే 2 ఇంచులు ఖర్చు పెట్టండి జాకెట్‌లో. 2 ఇంచులు ఖర్చు పెట్టి సైడ్ జాయింట్ మొత్తం చేసిన తర్వాత 1.5 మాత్రమే ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసి ఓవర్‌లాక్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేసినా అంటే 1.5 ఖర్చు పెట్టిన నడుము దగ్గర, చంక దగ్గర, హ్యాండ్ లూజ్ దగ్గర 1.5తోని మనకు ఇక్కడ సైడ్ జాయింట్ వచ్చేసింది. అయితే ఒకవేళ ఈ కింద వైపున చంక దగ్గర గాని కొంచెం అటు ఇటు ఉన్న ఒక పావించు తగ్గినా పర్వాలేదు. కాకపోతే ఏందంటే 2 ఇంచుల ఖర్చు పెట్టిరనుకోండి మీరు, ఈ ఖర్చు ఎంత కావాలో చూసుకొని మిగతా పీస్ కట్ చేసి నీట్‌గా ఓవర్‌లాక్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూసుకుందాం కరెక్ట్‌గా. అయితే మనకు ఇక్కడ చాలామంది అడుగుతుంటారు. ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్‌గా రావట్లేదు ఎంత ట్రై చేసినా. అంటే ఇప్పుడు ముందు పార్ట్ ఎక్కువొస్తుంది. చాలామందికి అదే వస్తది. ముందు పార్ట్ ఎక్కువొచ్చేస్తది బ్యాక్ పార్ట్ కంటే అని చెప్తారు, అడుగుతుంటారు. నడుము దగ్గర కరెక్ట్‌గా పెట్టిరనుకోండి హ్యాండ్ దగ్గర కరెక్ట్ రాదు. పైకి కిందకొస్తది. ఒకవేళ హ్యాండ్ దగ్గర గనుక కరెక్ట్‌గా పెట్టేసుకుంటే నడుము దగ్గర కిందికి పైకొస్తది. ప్లస్ సింబల్ కరెక్ట్‌గా రాదు. ఇట్లా రావాలి అంటే ఈ షేప్ బెల్ట్ లోడింగ్ చేసేటప్పుడు ఒక అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటది. ఈ హ్యాండ్స్ బాడీకి అటాచ్ చేయకంటే ముందు
హ్యాండ్స్ దగ్గర ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అడ్జస్ట్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి అనేది దీనికంటే ముందు వీడియోలో మీకు క్లియర్గా చూపించిన. ఒకవేళ జాయింట్ దగ్గర మాకు ప్లస్ సింబల్ రావట్లేదు, లేదంటే హ్యాండ్ దగ్గర ఇట్లా సమానంగా లేకుండా ముందుకు వెనక్కి వస్తున్నాయి రెండు కూడా, లేదంటే హ్యాండ్ ఈ కింద నడుము దగ్గర బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కిందికి వస్తుంది అనుకునే వాళ్ళు ఆ 2 వీడియోస్ ఉన్నాయి, 2-3 వీడియోస్ ఉన్నాయి, అన్ని కంటిన్యూగా చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. మనం కట్ చేసేటప్పుడు కూడా కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం, కటింగ్ కూడా ఉందండి. అన్ని కూడా మీకు స్టెప్ బై స్టెప్ క్లాసెస్ ఉన్నాయి. క్లాస్ 1, క్లాస్ 2 అని చెప్పేసి మొత్తం 8 ఉన్నాయి అనమాట. ఈ 8 కూడా మీరు కంటిన్యూగా చూసుకుంటూ ప్రాక్టీస్ చేసారు అనుకోండి, మీ జాకెట్ మీరు ఈజీగా కట్ చేసి కుట్టుకోగలుగుతారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఇక్కడ హ్యాండ్ దగ్గర హెచ్చు తగ్గు లేకుండా పర్ఫెక్ట్ వచ్చింది. చంక దగ్గర ప్లస్ సింబల్ వచ్చేసి పర్ఫెక్ట్ వచ్చింది. ఇక్కడ నడుము దగ్గర హెచ్చు తగ్గు లేకుండా పర్ఫెక్ట్ వచ్చింది. ఇది మనం కటింగ్లో ఉంటుంది, స్టిచ్చింగ్లో ఉంటుంది. కొంతమంది కటింగ్ బాగానే చేస్తారు, స్టిచ్చింగ్లో పోగొడతారు. కొంతమంది ఏంటంటే స్టిచ్చింగ్ బాగానే చేస్తారు, కటింగ్లో పోగొడతారు అనమాట. బ్లౌజుల్లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గానే వస్తుంది, కటింగ్లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే సీక్వెల్గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు అండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. క్లాస్ 1 నుంచి క్లాస్ 8 వరకు మీరు అన్ని ప్రాక్టీస్ చేస్తే కనుక మీ బ్లౌజ్ మీరు ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. ఇదిగోండి ఇప్పుడు మనకు మిడపట్టి కూడా ఈ రౌండ్ నెక్, బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ నీట్గా వచ్చేలాగా మిడపట్టి వేసేటప్పుడు కూడా చిన్న టిప్స్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపించిన అన్ని కంటిన్యూగా చూసుకుంటూ పెడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు సైడ్ జాయింట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు కొలత జాకెట్ తీసుకొని దీని నడుము లూజు, చంక లూజు, హ్యాండ్ లూజు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెక్ చేసుకుని పెట్టుకున్నాం, లాస్ట్లో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ ఉక్కుల పట్టి దగ్గర నుంచి చెక్ చేసుకుందాం. ఆల్రెడీ మనం చెక్ చేసే పెట్టినాం కాబట్టి మళ్ళీ చెక్ చేయాల్సిన పని లేదు. కాకపోతే కస్టమర్కి ఇచ్చే కంటే ముందే మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఒక కుట్టు టైట్ వేసిరు అనుకోండి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు కాంట పెట్టి ఇప్పుకుంటారు. కానీ ఒక కుట్టు కనుక మీరు లూజ్ పెట్టిరు అనుకోండి మళ్ళీ కుట్టు వేయడం కోసం మన దగ్గరికి రావాల్సి ఉంటుంది వాళ్ళు, అందుకోసం చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు. అంటే ఇప్పుడు మీకు ఇందాకనే చెప్పిన చూడండి, ఇప్పుడు కొలత జాకెట్లో కాజాపట్టికి మనం కుట్టిన దాని కాజాపట్టికి డిఫరెన్స్ పావించుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ లూజు కరెక్ట్ వచ్చింది, ఈ కాజా వరకు లూజ్ వచ్చి కరెక్ట్ వచ్చింది. కాజాపట్టి ఎక్కువ తక్కువ వేస్తాం కాబట్టి మనం ఇక్కడ వరకు మాత్రమే మెజర్మెంట్ చెక్ చేసుకోవాలి. ఇది నడుము లూజు, తర్వాత చంక లూజు చూసుకోవాలి. అయితే కొంతమంది లావుగా ఉన్న వాళ్ళకి చంక లూజులో 2 చంక లూజులు ఒకే మెజర్మెంట్ ఉండవు, ఒక సైడు ఎక్కువ తక్కువ ఉంటుందండి. అది మనకి ఎట్లా తెలుస్తుంది అన్న మరి ఒక సైడ్ ఎక్కువ తక్కువ ఉన్నది అంటే వాళ్ళు మనకు కంప్లైంట్ ఇస్తారు, ఏమని ఒక సైడ్ భుజం జారుతుంది అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు మనం చెక్ చేసుకోవాలి 2 వైపులా కూడా చంక రౌండ్లు ఒకే తీరుగు ఉన్నాయా ఎక్కువ తక్కువ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఇట్లా పెట్టి ఈ జాయింట్ ఉంది కదా, జాయింట్ నుంచి జాయింట్ వరకు పెట్టేసుకొని ఇదిగోండి ఈ రౌండ్ ఉంది కదా, రౌండ్ ప్రకారంగా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. ఇట్లా ఇదిగోండి ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్ వచ్చేసింది మనకు చంక రౌండ్. ఇంకా హ్యాండ్ లూజ్ అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఒక కుట్టు టైట్ లూజ్ పెట్టేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకొని, దీంట్లో పెద్దగా ఏముండదు. ఇదిగోండి ఇలా హ్యాండ్ లూజ్ వచ్చేసి పర్ఫెక్ట్ వచ్చింది. మనకు కావాల్సిందల్లా చంక కరెక్ట్గా కూర్చోవాలి. చంక దగ్గర ఒకవేళ లూజ్ వచ్చింది అనుకోండి భుజం అనేది ఇట్లా జారుతూ ఉంటుంది, భుజం ఇక్కడ నిలబడదు, ఇట్లా లూజ్ వస్తుంది. ఒకవేళ ఇది ఉండాల్సిన దానికంటే మరీ టైట్ పెట్టిరనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ టైట్గా ఈ హుక్కు నుంచి కాజ వరకు ఇట్లా గీతలాగా టైట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ చంక దగ్గర ఈ ఆది జాకెట్ వాళ్ళకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంది అనుకుంటే ఈ ఆది జాకెట్లో చంక రౌండ్ ఎంత ఉందో అదే చంక రౌండ్ మనం 2 వైపులా చూసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక చిన్న ట్రిక్ చెప్తాను. ఇక్కడ చాలామంది కొలత జాకెట్ ఇస్తారు కదా మనకి, కొలత జాకెట్లో ఇదిగోండి ఇట్లా హుక్స్ల పట్టి కాజపట్టి మధ్యలో కనీసం ఒక 4 వేలు పట్టేటంత గ్యాప్ అనేది ఉంటుంది. ఎక్కువ మంది ఇచ్చే జాకెట్లలో ఇట్లా ఉంటుందండి. అంటే జాకెట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గానే ఉంటుంది, కానీ ఉక్సుల పట్టి కాజపట్టి మధ్యలో ఇట్లా ఒక చిన్న బెస్తడి గ్యాప్ అనేది ఉంటుంది. ఇలా గ్యాప్ రాకుండా మనం కుట్టే జాకెట్లో ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నప్పుడు మనం కుట్టిన జాకెట్లో గ్యాప్ రాకుండా కుట్టేస్తాం. ఇదిగోండి ఇక్కడ జాయింట్ టు జాయింట్ పెట్టినప్పుడు కాజపట్టి ఉక్కుల పట్టి ఇదిగోండి ఇట్లా సమానంగా వచ్చేస్తాయి, మనకు అసలు మధ్యలో గ్యాప్ లేదు. అంటే ఇప్పుడు నడుము లూజు కరెక్ట్గానే ఉంది, చంక లూజు కరెక్ట్గానే ఉంది, హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గానే ఉంది ఇప్పుడు కొలత జాకెట్ ప్రకారంగా చూసుకున్నప్పుడు. కానీ కొలత జాకెట్లో ఉక్సుల పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్ రాకుండా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. ఈ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేస్తాము అంటే కటింగ్లో మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చెక్ చేసుకొని పెట్టేసుకుంటాం. కొలత జాకెట్లో ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఉంది ప్రాబ్లం అయితే కాదు అది, కాకపోతే మనం కుట్టేది గ్యాప్ లేకుండా కుట్టాలి. సో ఇట్లాంటి కుట్టాలి అన్నప్పుడు మనం కటింగ్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని మీకు మళ్ళీ చెప్తున్నా, క్లాస్ 1 నుంచి క్లాస్ 8 వరకు కంటిన్యూగా చూసుకుంటూ రండి. అది చూసి వదిలేయకుండా మీ జాకెట్ ఒకటి ముందర పెట్టేసుకొని మంచి ఫిట్టింగ్ ఉన్న జాకెట్ ముందర పెట్టుకొని నేను ఈ క్లాసెస్లో ఏ విధంగా అయితే చెప్తున్నానో
యాజ్ ఇట్ ఈస్గా మీరు అదే చెప్పినట్టుగా మీరు కట్ చేసుకుంటురండి. ఈ స్టిచ్చింగ్ లాస్ట్ క్లాస్ వరకు వచ్చేసరికల్లా మీరు జాకెట్ మొత్తం ఆది జాకెట్ ఎట్లుంది అట్లా పర్ఫెక్ట్ వచ్చేలాగా మీరు కుట్టేసుకోగలుగుతారు. మధ్యలో ఇట్లా గ్యాప్ కూడా రాకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ జాకెట్లో మీకు సైడ్ జాయింట్ అయితే చూపించిందండి. ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంతకుముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి. అయినా కూడా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను కామెంట్స్ అన్ని చదివి వాటిపైన ఎక్కువ మంది అడిగితే కనుక ఒక వీడియో చేసి మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఈ వీడియోలో చెప్పిన చిన్న టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ జాకెట్ వాళ్ళు కుట్టుకోవాలి అని చెప్పి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ కటింగ్లో స్టిచ్చింగ్లో కొన్ని మిస్టేక్స్ పోతుంటాయి. అట్లాంటి వాళ్ళకు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఏదో ఒక చిన్న టిప్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.